అల్లు అర్జున్ గారికి పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందో అప్పటి నుంచి అల్లు అర్జున్ గారికి అయితే చాలా నెగిటివ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం మాట్లాడారు అల్లు అర్జున్ గారి గురించి, దానికి కౌంటర్గా అయితే అల్లు అర్జున్ గారు అయితే నిన్న ఈవినింగ్ అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ అల్లు అర్జున్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అయితే, అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఫైటా, లేకపోతే ఓన్లీ ఇది న్యాయం కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పోరాటమా అనేది మనకైతే క్షుణ్ణంగా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోలు కొన్ని చేద్దాం అనుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఫస్ట్ నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా మాట్లాడారు అనమాట. అల్లు అర్జున్ అనే వ్యక్తి డిసెంబర్ 2వ తారీఖున సినిమా సంధ్యా థియేటర్ నుంచి ఒక పర్మిషన్ లెటర్ కోసం అయితే సంధ్యా థియేటర్ వాళ్ళు వచ్చారు. కానీ పోలీసులు అయితే డిసెంబర్ 3వ తారీఖు అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మేమైతే హీరో హీరోయిన్ వస్తే మేమైతే సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పి వాళ్ళైతే ఒక లెటర్ హెడ్ అయితే పెట్టారు. అది మనకు చూపించారనమాట, నెట్లో తిరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, కరెక్ట్గా అది సినిమా థియేటర్ చాలా చిన్నది, సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ ఉంది. అలాంటి థియేటర్కి రాకుండా వేరే థియేటర్కి వెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పడం. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆయన బయటకు వచ్చి సన్ రూఫ్లోంచి చేతులు ఊపారు, దానివల్ల తొక్కిసలాట అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న థియేటర్లో జనాలే కానీ, బయట ఆడియన్సే కానీ, ఫ్యాన్సే కానీ, ఆ థియేటర్ మహా అయితే స్ట్రెంత్ 2700, కాకపోతే వేలల్లో వచ్చేసారు. అంటే అల్లు అర్జున్ చూద్దామని, అంటే ఏ హీరోని చూసినా, హీరోనే అవసరంలా, మనకి ఏ వింతగా ఏ జంతువు కనబడినా సరే మనం ఆగిపోయి చూసే టైప్ ఆఫ్ తెలుగు ప్రజలు మనం. మనకు అది ఒక వింతలాగా ఉంటుంది. మనకు అక్కడ జింక పిల్ల కనబడినా ఆగిపోయి చూసేద్దాం, కోతి పిల్లనైనా చూసేద్దాం. సో అల్లు అర్జున్ కూడా అలాగే ఎగబడిపోయి చూశారనమాట. అక్కడ ఏమైందంటే, ఈయన బయట వేవ్ చేసినప్పటికీ అల్లు అర్జున్ చుట్టూరు ఉన్న బౌన్సర్లు జనాలని పక్కకు తోసేశారు. ఆ తోపులాటలో ఒకరినొకరు జరుగుద్ది కదా, ఒకరినొకరు తోసుకోవడం జరిగి రేవతి అనే ఆవిడ వాళ్ళ పిల్లోడిని పట్టుకొని నలిగిపోయింది. తొక్కిసలాట అయితే జరిగింది. తొక్కిసలాట జరిగిన తర్వాత వీళ్ళు లాఠీ చార్జ్ అయితే చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత మాకైతే అక్కడ ఒక ఇద్దరు పడిపోయినట్టు కనిపించింది. వెళ్ళి చూస్తే ఆ తల్లి అప్పటికి కూడా ఆ పిల్లోడిని పట్టుకొనే ఉంది. అంటే తల్లి ప్రేమ అక్కడ కనిపించింది. చనిపోతూ కూడా ఆ పిల్లోడిని వదలలేదు ఎక్కడ. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. అబ్బాయి అయితే ఆక్సిజన్ అందక బ్రెయిన్ అయితే కోమాలోకి వెళ్ళిపోయాడు, బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పి 2-3 రోజుల తర్వాత హెల్త్ బులెటిన్ అయితే వదిలేరని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే, అక్కడ అసలు అంత తొక్కిసలాట జరిగింది అని అల్లు అర్జున్ గారికి వెళ్ళి పోలీసులు చెప్పారు. అల్లు అర్జున్ గారు బయట అయితే లా అండ్ ఆర్డర్ అయితే చేయి దాటిపోయింది, మీరు సినిమా నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, లేదు నేను 3 గంటలు సినిమా చూస్తాను అని చెప్పారనమాట. సినిమా చూస్తాను అని చెప్పడం అనేది కొద్దిగా గర్వం, అంటే యాటిట్యూడ్ పెరిగినట్టు మనకు అంతకుముందు వీడియోస్లో, అంటే తన ఆడియో ఫంక్షన్స్లో మనకు కనిపించింది. ఎందుకంటే అది అల్లు అర్జున్ స్టార్ కల్లా యాటిట్యూడ్ స్టార్ అయిపోయిందనమాట. అసలు అది కొద్దిగా అగ్రెసివ్నెస్ తగ్గించుకొని ఉంటే ఆ నిమిషం ఆయన బయటకు వచ్చేసి ఉంటే ఇంత రాద్ధాంతం అయితే జరుగుండేది కాదు. దాని తర్వాత బయటకు కూడా మళ్ళీ సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ చేతులు ఊపారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు యాస్టీస్గా యూట్యూబ్ వీడియోస్లో అయితే కనబడుతుంది అనమాట. ఆయన ఏదైతే చెప్పారో క్షుణ్ణంగా పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇలా జరిగింది అధ్యక్ష, అసలు ఈయన మనిషా కాదా, ఇలా ఎందుకు చేశాడు, బయటకు వచ్చి చేతులు ఊపాడు. మేము అప్పటికి చెప్పాం లా అండ్ ఆర్డర్లో దెబ్బతింటుందని చెప్పి. ఆయనకు అన్నీ తెలిసి కూడా ఇలా చేయడం తప్పు అధ్యక్ష. అది అయిపోయింది, జైల్లో పెట్టాము, కేసు వేసాము, జైల్లో పెట్టాము. బయటకు వచ్చేసిన తర్వాత ఈయనకి ఏమైనా కన్ను వంకరా, కాలు వంకరా, లేకపోతే కిడ్నీలు ఏమైనా పాడైపోయినాయి. అంతమంది సినిమా వాళ్ళు వచ్చి ఆయన్ని పలకరించి ఓదార్పు యాత్ర చేశారు. అంత పరామర్శించవలసిన పని ఏంటి? ఇటుపక్క పిల్లోడికి చాలా సీరియస్గా ఉంది, బ్రెయిన్ డెడ్ అయిపోయిందన్న అసలు ఒక్కలో పట్టించుకోలేదు. ఒక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు, అసలు రాకపోవడానికి కారణం ఏంటని చెప్పి మన
రేవంత్ రెడ్డి గారు అయితే అడగడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు అడిగిన తర్వాత దాని సాయంత్రం అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గారు చెప్పడం ఏంటంటే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని ఫస్ట్ పాయింట్ అయితే అల్లు అర్జున్ గారు చెప్పారనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, నా గురించి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే నేను 22 సంవత్సరాల నుంచి ఎంతో నీట్గా ఇటుగా పేర్చుకొని ఉన్న నా గుడ్ విల్ని ఒక్క నైట్లో అయితే పోయింది అని అయితే అల్లు అర్జున్ గారు చెప్పారు. అల్లు అర్జున్ గారు చెప్పింది ఏంటంటే నాకు నేను సినిమాకి వచ్చినప్పుడు జనాలు ఉన్నారు కాబట్టి నేను బయటకు వచ్చాను, చేతులు ఊపాను. దాని తర్వాత సంధ్యా థియేటర్ దగ్గరికి రాగానే సంధ్యా థియేటర్ కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే పర్మిషన్ ఉందా లేదా అనేది మాకైతే చెప్పలేదు. నెక్స్ట్ గేట్లు కూడా పోలీసులు ఓపెన్ చేశారు, పోలీసులే అందరినీ ఆపారు, అడ్డుకున్నారు. నేను పోలీసులకు నాకు అప్పుడు చెప్పినా బాగుండేది, ఇక్కడ ఇలాంటిది ఏదీ లేదు, మీకు పర్మిషన్ లేదు రావడానికి, ఇక్కడ మేమైతే సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా నేను వెనక్కి వెళ్ళిపోయేవాడిని. అంటే ఏంటంటే ఇక్కడ ఈ మిస్టేక్ అంతా పోలీసులది అని చెప్పి తోసేద్దామని అల్లు అర్జున్ గారు అనుకుంటున్నారా, మరి వాళ్ళ లీగల్ అడ్వైజులు వాళ్ళకి ఇచ్చిన ఐడియానా, లేకపోతే ఏ పాయింట్ మాట్లాడినా కోర్టులో ఇరుక్కుపోతామని చెప్పి ఆచితూచి మాట్లాడుతున్నారు అనేది మనకైతే తర్వాత తెలుసుద్ది. సో దాని తర్వాత ఏంటంటే నేను సినిమా లోపలికి వెళ్ళాను, తొక్కిసలాడినట్టు జరిగినట్టు కానీ నాకు ఎవ్వరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పడం, దానికి సంబంధించిన వీడియో ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. అక్కడ పోలీసులు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అన్నీ మనకి సీసీ కెమెరాలు అయితే వచ్చినాయి. అల్లు అర్జున్ గారు అయితే అడ్డంగా బుక్ అయిపోతున్నారు ప్రతి విషయంలో, ఏదైతే అబద్ధం చెప్తున్నారో దానికి ప్రూఫ్ అయితే చూపించేస్తున్నారు. నెక్స్ట్ ఏమో నాకు తెలియంగానే నేను బయటకు వచ్చేసాను అని చెప్పారు. అల్లు అర్జున్ గారు పుష్ప జాతర సీన్ అయినా కూడా అందులోనే ఉన్నట్టు వీడియో కూడా బయటకు వచ్చింది. అది అయిపోయిన తర్వాత రోజు సర్లే అని చెప్పి నేను వెళ్ళిపోమన్నారు, నేను వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సన్ రూఫ్ ఎక్కి మళ్ళీ చేతులు ఊపారు, వెళ్ళిపోయారు. నాకు తర్వాత రోజు సాయంత్రం కానీ తెలియలేదు అని చెప్పడం ఏంటి, అక్కడ ఎక్కడో ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో తెలిసిపోయింది, ఇలా తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోయింది, రేవతి అనే అమ్మాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ పేరుతో సహా ఏదో చేసేస్తే, కొన్ని పేరుతో కాదు కనీసం ఇలా చనిపోయిందని చెప్పేశారు. అయినా ఈయనకి తెలియలేదంటే ఇంకా ఆ ప్రెస్ మీట్ చూస్తున్న వాళ్ళు గొర్రెలు అనుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇష్యూలు అస్సలు జరగకూడదు. జనాలకి అంటే రేవతి అనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు జనాలకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం అని ఉండాలి. అంటే మీకంటూ సెలబ్రిటీలకంటూ ఒక ఇది రాజ్యాంగం ప్రత్యేకంగా ఏమైనా రాసి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడగడం అయితే చాలా బాగుంది. అల్లు అర్జున్ గారికి దాని కౌంటర్గా అన్ఫార్చునేట్లీ ఇది యాక్సిడెంట్, ఇది పోలీసులు అయినా నేనైనా ఎవరైనా ఇది ఏం చేయలేదు, యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది చూస్తుంటే అల్లు అర్జున్ గారికి నెగిటివ్ అయినట్టు కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఈయన ఏదైతే చెప్తున్నాడో నేను బయటకు వస్తాను, నేను అసలు సినిమాలో లేను, అసలు నాకు తెలియదు, నేను ఏ సెలబ్రేషన్స్ చేసుకోవాలా, అసలు ఏదీ లేదు అని చెప్పడం బాగా మైనస్. అంతకన్నా నీచం ఏంటంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో చెప్పకుండా మా అబ్బాయి ఇండియన్ లెవెల్లో సినిమా కొట్టాడు, మీరు నేను మా అబ్బాయి ఆ ఎంజాయ్మెంట్ కూడా చేయలేకపోతున్నాడు, ఇక్కడ జరుగుతుంది ఏంటి అనడం అంటే మరీ ఎటకారంగా ఉందన్నమాట. అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ నార్త్ సైడ్ అసలు మా అబ్బాయికి పూజలు చేసేస్తున్నారు, అసలు తెలుగు సినిమా చలనచిత్రాన్ని నేను ఒక పై స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు మా అబ్బాయి, అలాంటి అబ్బాయి మీద మీరు ఎలాంటి నీలాప నిందలు చల్లడం, బురద చల్లడం నాకేం నచ్చట్లేదు, మా అబ్బాయికి నచ్చట్లేదు అని చెప్పడం కూడా జరిగింది. అదైతే కొద్దిగా హాస్యాస్పదంగా అయితే ఉందన్నమాట. సో చూడాలి కోర్టులో ఎటువంటి న్యాయం ఇస్తారో, ఏం జరుగుద్దో, ఎలా జరుగుద్దో చూద్దాం. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి చిన్ని వీడియోస్ చేస్తాను. బాయ్.